హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్ చూపించబోతున్నాను. టమాటా ఎగ్ కర్రీతో పాటు కాబూలి చనా కర్రీ, కొంచెం వైట్ రైస్, పూరి, క్యారెట్ దోసకాయ ముక్కలతో పాటు కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. ప్రతిరోజు భోజనంలో పెరుగును యాడ్ చేసుకోండి. పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిది. ముందుగా టమాటా ఎగ్ కర్రీ చేస్తున్నాను. దీనికోసం టమాటా కర్రీ అయిన తర్వాత ఇందులో ఎగ్ యాడ్ చేస్తున్నాను. డీటెయిల్ వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి, నేను అప్లోడ్ చేస్తాను. ఎగ్ వేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండాలి, లేదంటే ఒకే దగ్గర ఎగ్ మొత్తం ఉండిపోతుంది. ఈ కర్రీని టమాటా ప్యూరీతో కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్తో పాటు మంచి కామెంట్ చేయండి. ఇప్పుడు ఇందులో ధనియా పొడి యాడ్ చేసుకొని మంచిగా కలుపుకొని తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. ఆల్మోస్ట్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఒక 5 minutes లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. టేస్టీ టమాటా ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. కాబూలి చనా కర్రీని నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, కావాలి అంటే ఒకసారి వెళ్ళి చూడండి. మేము ఈ కర్రీని తెల్ల శనగల కర్రీ అంటాము, మీరు ఏమంటారో కామెంట్లో చెప్పండి. ఈ కర్రీ చాలా హెల్దీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ప్రతిరోజు భోజనంలో క్యారెట్ దోసకాయ ముక్కలు అండ్ పెరుగు తీసుకోవాలి. క్యారెట్ దోసకాయ ముక్కల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, పెరుగులో ప్రోటీన్ ఉంటుంది. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ వీడియోస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.